Hi everyone, welcome back to the channel Unique Study Circle. This is your English educator Ameer. Guys, we are back with the explanation of one more grand test English part. Grand test number 12. This video is going to be short. ఈ వీడియో చాలా చిన్నగానే ఉండబోతుంది ఎందుకంటే దీంట్లో మనం యూజువల్గా తీసుకునే 25 to 30 క్వశ్చన్స్లా కాకుండా జస్ట్ ఒక 20 క్వశ్చన్సే తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో 10 రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్, 10 సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అందరూ కూడా అటెన్షన్ పే చేయండి, ఆన్సర్ చేద్దాం. ఓకేనా? 10 రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ 10 సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్కి మనం ప్రాక్టీస్ చేద్దాం, సొల్యూషన్స్ కూడా చూద్దాం. ఓకే, సో హియర్ ఆన్ ద స్క్రీన్ యూ కెన్ సీ ద ఫస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ బీయింగ్ డిస్ప్లేడ్. ఇక్కడ మీకు నీట్గా ఫస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ డిస్ప్లే చేసేది చాలా చాలా చిన్నగా ఉంది. ఓకేనా? చిన్న రీడింగ్ కాంప్రిహెన్షన్. ఈ కంప్లీట్ వీడియో చిన్నగా ఉంటుంది ఎందుకంటే ఈజీ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉన్నాయి, తక్కువ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో చూద్దాం. సో గ్రాండ్ టెస్ట్ నెంబర్ 12 ఇంతకు ముందు జరిగిన వీడియోస్ కనుక మీరు ఇంకా చెక్ చేసి ఉండకపోయి ఉంటే ఆల్రెడీ చాలా వీడియోస్ మనం అప్లోడ్ చేయడం జరిగిందండి ఫ్రీగా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయించడం కోసం. ఓకేనా? ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. మీ ఎగ్జామినేషన్లో, గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఈ ప్రాక్టీస్ చాలా చాలా వరకు యూజ్ అవ్వబోతుంది. ఓకే, రైట్ గైస్. సో వీడియోని పాజ్ చేసి దాన్ని చదివేసేయండి. ఇన్ ద పాస్ట్ 50 years, doctors across the world have accepted the practice to prescribe antibiotics at the first sign of a trivial infection or treat patients with handful of antibiotics. Okay, the whole reading comprehension of the small paragraph that you see on the board is containing a discussion related to antibiotics. యాంటీబయాటిక్స్ యూసేజ్ ఎప్పుడు బిగిన్ అయింది, ఎందుకు, అండ్ టుడేస్ వరల్డ్లో యాంటీబయాటిక్స్ యూసేజ్ ఎలా ఉంది. రైట్. ఇన్ ద పాస్ట్ 50 years, డాక్టర్స్ అక్రాస్ ద వరల్డ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ప్రాక్టీస్ టు ప్రిస్క్రైబ్ యాంటీబయాటిక్స్. గత 50 సంవత్సరాల నుంచి డాక్టర్స్ ప్రాక్టీస్లో యూజ్ చేస్తున్నారు ఏది అంటే టు ప్రిస్క్రైబ్ యాంటీబయాటిక్స్ ఎట్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ అ ట్రివియల్ ఇన్ఫెక్షన్. ట్రివియల్ అంటే ఏదైనా కూడా చాలా చిన్న అని చెప్పేసి మీనింగ్. ఓకేనా? ట్రివియల్ ఆఫ్ లెస్ కన్సర్న్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లెస్ ప్రాబ్లమాటిక్. ఓకేనా? చాలా చాలా సింపుల్ వన్. సింపుల్ ఇన్ఫెక్షన్స్ నుంచి చాలా పెద్ద డిసీజ్ వరకు కూడా అన్నిటికి కూడా యాంటీబయాటిక్స్ వాడడం జరుగుతుంది. ఓకే, రైట్. దీస్ డేస్ ఇట్ ఈస్ నాట్ అన్కామన్ టు సీ ప్రాక్టీషనర్స్ ప్రిస్క్రైబింగ్ మల్టిపుల్ యాంటీబయాటిక్స్ వితౌట్ ఎనీ రియల్ ఇండికేషన్ ఆర్ రిలవెన్స్ ఫర్ సచ్ అ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్. అవసరం లేకపోయినా కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువగా డాక్టర్స్, ప్రాక్టీషనర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు మల్టిపుల్ యాంటీబయాటిక్స్ని. అవసరం లేకున్నా, రిక్వైర్మెంట్ లేకున్నా కూడా ఎక్కువగా యాంటీబయాటిక్స్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, యూస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. యాంటీబయాటిక్స్ హ్యావ్ ట్రెడిషనల్లీ బీన్ నోన్ యాజ్ మిరాకిల్ డ్రగ్స్. యాంటీబయాటిక్స్ని ట్రెడిషనల్గా ఏమని పిలుస్తారంట? మిరాకిల్ డ్రగ్స్ అని పిలుస్తారంట. బట్ దెర్ ఈస్ గ్రోయింగ్ ఎవిడెన్స్ దట్ దే ఆర్ ఓవర్ వర్క్డ్ మిరాకిల్స్, ఎస్పెషలీ ఇన్ కంట్రీస్ లైక్ ఆర్స్ వేర్ దెర్ ఈస్ ఈజీ యాక్సెస్ టు డ్రగ్స్ అక్రాస్ ద కౌంటర్. ఓకే, సో ఈ యాంటీబయాటిక్స్ అనేవి మిరాకిల్ డ్రగ్స్ అనే దానికంటే ఎక్కువ ఓవర్ వర్క్డ్ మిరాకిల్స్ అనడం చాలా యూస్ఫుల్. ఐ మీన్ చాలా ఆబ్వియస్గా ఉంటుంది. ఎందుకంటే అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నారు అండ్ చాలా ఎక్కువగా అవైలబిలిటీ కూడా ఉంది కంట్రీలో. ఎక్కడ పడితే అక్కడ, ఏ స్టోర్లో పడితే ఆ స్టోర్లో, గల్లీ ఫార్మసీలో కూడా యాంటీబయాటిక్స్ దొరికేస్తున్నాయి, అక్రాస్ ద కౌంటర్ దొరుకుతున్నాయి, ఇంక్లూడింగ్ యాంటీబయాటిక్స్. ఓకే, వీ కెన్ నాట్ థింక్ ఆఫ్ అ రిటర్న్ టు ప్రీ యాంటీబయాటిక్ డేస్. యాంటీబయాటిక్స్ లేని రోజులు గురించి మనం ఈవెన్ థింక్ కూడా చేయలేం, ఈవెన్ కొద్దిసేపు ఆలోచించలేం. వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్ బీయింగ్ లివింగ్ వితౌట్ ఎనీ యాంటీబయాటిక్స్. రైట్. ఓకే, ఎట్ ద అన్బ్రైడల్డ్ యూజ్ ఆఫ్ దీస్ ఏజెంట్స్ ఈజ్ ఇన్ఎగ్జోరబుల్లీ ప్రొపెల్లింగ్ అస్ ఇన్ దట్ డైరెక్షన్. ఓకేనా? సో అన్కంట్రోలబుల్ యూజ్ ఆఫ్ దీస్ యాంటీబయాటిక్స్ ఈజ్ ప్రొపెల్లింగ్ అస్ ఇన్ దట్ డైరెక్షన్. సరే, యాంటీబయాటిక్స్ గురించి ఉన్న చిన్న పారాగ్రాఫ్ నాకు తెలిసి చాలా వరకు అర్థమై ఉండాలి అందరికీ. ఆన్సర్స్ చేయడం స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, యాంటీబయాటిక్స్ ఆర్ కాల్డ్ ఓవర్వర్క్డ్ మిరాకిల్స్ బికాస్. ఓవర్వర్క్డ్ మిరాకిల్స్ అని ఎందుకు పిలుస్తారు యాంటీబయాటిక్స్ని? దే పర్ఫార్మ్ మిరాకిల్స్ ఎందుకంటే అవి అద్భుతాలను చేశాయి కాబట్టి. ఓకే, బట్ ఓవర్వర్క్డ్ అని ఎందుకంటావు? రైట్, దే ఆర్ హార్డ్లీ యూస్డ్, తక్కువగా. హార్డ్లీ యూస్డ్ మీన్స్ రేర్లీ యూస్డ్. ద వర్డ్ హార్డ్లీ గివ్స్ అ నెగటివ్ సెన్స్. ఇట్ గివ్స్ అ నెగటివ్ సెన్స్ అండ్ ఇట్ హ్యాస్ అ నెగటివ్ కానోటేషన్. రేర్గా యూస్ చేస్తారా, ఎక్కువగా యూస్ చేస్తారు? ఎక్కువగా యూస్ చేస్తున్నారు. సో ఈ ఫస్ట్ 2 కరెక్ట్ కాదు. దే ఆర్ ఓవర్ యూస్డ్, దట్స్ వై వీ కాల్ దెమ్ ఓవర్ వర్క్డ్ మిరాకిల్స్. దట్స్ కరెక్ట్, రైట్. ఓకే, నెక్స్ట్ వన్, దే ఎగ్జాస్టెడ్ దర్ మిరాకిల్స్. ఇప్పుడు ఈ రోజుల్లో అద్భుతాలు చేయట్లేదా? దట్స్ నాట్ కరెక్ట్.
క్వశ్చన్ నెంబర్ 2, వీ కెనాట్ థింక్ ఆఫ్ అ రిటర్న్ టు ప్రీ యాంటీబయాటిక్ డేస్. యాంటీబయాటిక్స్ లేని రోజుల గురించి మనం ఇమాజిన్ చేయలేము. ఎందుకు యాంటీబయాటిక్స్ బికేమ్ ఇండిస్పెన్సిబుల్. వి మస్ట్ గో బ్యాక్ టు ప్రీ యాంటీబయాటిక్ డేస్. ఎందుకంటే మనం ఆ రోజులు నిజంగా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ప్రాక్టికల్గా నో, వీ కెనాట్ స్టాప్ యూజింగ్ యాంటీబయాటిక్స్. వీ కెన్ స్టాప్ యూజింగ్ యాంటీబయాటిక్స్. మనము యాంటీబయాటిక్స్ లేకుండా బతకలేం కాబట్టి, రైట్, అందుకే ఇమాజిన్ చేసుకోలేం. నెక్స్ట్ వన్, ద ప్యాసేజ్ టెల్స్ అస్ దట్. ప్యాసేజ్ ఏం చెప్తుంది, ఏం ఇండికేషన్ ఇస్తుంది? ద యాంటీబయాటిక్స్ వర్క్ మిరాకిల్స్. యాంటీబయాటిక్స్ అద్భుతాలను చేయగలరు, ఇది చెప్తున్న ప్యాసేజ్. యాంటీబయాటిక్స్ ఆర్ అవైలబుల్ ఎట్ ద కౌంటర్స్. ప్రతి ఒక్క కౌంటర్లో యాంటీబయాటిక్స్ ఉన్నాయనే మ్యాటర్ని స్ట్రెస్ చేసి చెప్తున్న ప్యాసేజ్. ద యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్ అన్కంట్రోలబుల్ లెవెల్లో యాంటీబయాటిక్స్ని వాడుతున్నారని చెప్తుందా? ఏం చెప్తుంది? 100% ఓవర్ యూస్ చేస్తున్నారు, అన్కంట్రోలబుల్గా ఉంది యాంటీబయాటిక్స్ యూసేజ్, అన్నెసరీ కూడా వాడుతున్నారు. అవునా? యాంటీబయాటిక్స్ ఆర్ యూస్డ్ ఇండిస్క్రిమినేట్లీ అని చెప్తుందా? యాంటీబయాటిక్స్ని కేర్లెస్గా వాడుతున్నారు, సమ్ సార్ట్ ఆఫ్, ఓకే, బట్ అన్కంట్రోలబుల్ యూజ్ అయితే ఉంది. దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ వన్. ద ప్యాసేజ్ డిస్కసెస్ ద యూజ్ ఆఫ్. ప్యాసేజ్లో దేని గురించి మాట్లాడుతున్నాం? ఇంకా డైరెక్ట్ పెట్టండి యాంటీబయాటిక్స్ గురించి, ఓకేనా? డైరెక్ట్ క్వశ్చన్, చాలా సింపుల్ సైజులో ఉన్న రీడింగ్ కాంప్రిహెన్షన్, ఈజీ లెవెల్ కూడా, ఓకేనా? ఇది ఒక సింపుల్, ఒక స్కూల్ లెవెల్ క్వశ్చన్ అనమాట, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, దీస్ డేస్ ఇట్ ఈస్ నాట్ అన్కామన్ టు ప్రిస్క్రైబ్ యాంటీబయాటిక్స్ మీన్స్. ఈ రోజుల్లో ఇట్ ఈస్ నాట్ అన్కామన్ టు ప్రిస్క్రైబ్ యాంటీబయాటిక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ అన్కామన్ అంటే ఏంటి అంటే, నాట్ అన్కామన్ ఆల్రెడీ నెగిటివ్, నాట్ అన్నావు అంటే మీనింగ్ నాట్ అన్కామన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ కామన్, ఓకేనా? ఈ రోజుల్లో ఇది కామన్ అని చెప్పాలంటే నాట్ అన్కామన్ చెప్పొచ్చు, ఓకేనా? సో ఇట్ ఈస్ రేరా, ఇట్ ఈస్ అ కామన్ ప్రాక్టీస్. డైరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ అ కామన్ ప్రాక్టీస్, నో. ఇట్ ఈస్ కంపల్సరీ, నో, ఓకేనా? సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇట్ ఈస్ అ కామన్ ప్రాక్టీస్. ఈజీ కదా? వెరీ గుడ్. లెట్స్ మూవ్ టు అవర్ సెకండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఇది కూడా ఒక లిల్లీపుట్ క్వశ్చనే అనమాట. ఈ వీడియోలో మనం చాలా ఈజీ క్వశ్చన్సే డీల్ చేస్తున్నాం, ఓకే? రీడింగ్ కాంప్రిహెన్షన్ విషయంకి వస్తే రీఅరేంజ్మెంట్ యూజువల్గా ఏ లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ ఉంటుంది. సో 136 to 140 ఈ క్వశ్చన్ చేయడం ట్రై చేయండి. చాలా చిన్న పారాగ్రాఫ్ ఇది, ఓకేనా? చాలా చిన్న పారా, ఓకే? చదవండి. రైట్. జాన్ హ్యాడ్ నెవర్ థాట్ మచ్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ వెల్త్ ఆర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ లైఫ్. జాన్ అనే పర్సన్ ఎప్పుడు కూడా డబ్బు గురించి ఎక్కువ ఆలోచించలేదు, ఒక మనిషి ఎక్కువ ఒక మనిషి తక్కువ అనే ఇన్ఈక్వాలిటీ గురించి కూడా ఎప్పుడు ఆలోచించలేదు, ఓకే? ఇట్ వాస్ హిస్ ఫర్మ్ బిలీఫ్ దాట్ ఇఫ్ దిస్ వరల్డ్ వాజ్ నాట్ గుడ్ ద నెక్స్ట్ వుడ్ బీ గుడ్ అండ్ దిస్ ఫెయిత్ సస్టైన్డ్ హిమ్. ఈ జన్మ కాకపోతే రాబోయే జన్మ బాగుంటుంది అని నమ్మకం అతనికి ఉంటుంది, అందుకే ఎక్కువగా కంపేర్ చేసుకునేవాడు కాదంట. ఓకే, సరే. మరి హీ వాజ్ నాట్ లైక్ సమ్ అదర్స్ హూమ్ హీ న్యూ. అతనికి తెలిసిన వేరే పర్సన్స్లో ఇతనికి కాదు, ఓకేనా? హూ వుడ్ సెల్ దేర్ సోల్స్ టు ద డెవిల్. అంటే మీనింగ్ డబ్బు కోసం ప్రతి ఒక్క విషయాన్ని అమ్ముకునే మనిషి ఇతను కాదు, మానాన్ని నమ్ముకునే మనిషి కాదు, ఓకేనా? మొత్తం ప్రిన్సిపల్స్ లేకుండా బతికే మనిషి కాదు, చీట్ చేసే మనిషి కాదు, ఓకేనా? డబ్బునంతా విలువ. ఇక్కడ డెవిల్ అంటే ఎవరు అంటే డబ్బే, కాజ్, పర్పస్, సెల్ఫిష్ రీజన్స్, ఓకేనా? హీ ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. ఏ పని చేసినా కూడా దానికంటే ముందు దేవుడిని ఒకసారి తలుచుకుని చేసేవాడు. నేను చేసేది మంచా చెడా ఆలోచించుకుని చేసేవాడు. అలాంటి పర్సన్ ఈ జాన్. వెరీ గుడ్ గైస్. హీ లివ్ ద లైఫ్ ఆఫ్ అన్ ఆనెస్ట్ మ్యాన్. చాలా నిజాయితీగా బతికాడు. హీ హ్యాడ్ నాట్ మ్యారీడ్ బట్ డిడ్ నాట్ డిజైర్ అనదర్ మ్యాన్స్ వైఫ్. పెళ్లి చేసుకోలేదు, వేరే వాళ్ళ వైఫ్ని కోరుకోలేదు కూడా, ఓకే? సరే. హీ బిలీవ్ దట్ విమెన్ వీకెండ్ మెన్ యాజ్ వాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద స్టోరీ ఆఫ్ శాంసన్ అండ్ డెలీలా. అతను బిలీవ్ చేసేవాడు ఏమని అంటే ఈ విమెన్ వల్ల వీక్నెస్ వస్తుంది అని బిలీవ్ చేసేవాడు. అతను లైఫ్ కొంచెం వీక్ అవుతుందని అతను బిలీవ్ చేసేవాడు. ఎందుకంటే ఒక స్టోరీలో ఉండిందంట శాంసన్ అండ్ డెలీలా, అతను ఆ స్టోరీని నమ్మేవాడు అంట. సరే, ఏదో అతను పర్సనల్ అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 136. టు సెల్ వన్ సోల్ టు ద డెవిల్. ఒకరి సోల్ని డెవిల్కి అమ్మేయడం అంటే మీనింగ్ ఏంటి? సప్రెసింగ్ వన్స్ కాన్షియన్స్. ఒక మనిషి ఏది రైట్ ఏది రాంగ్ అనే ఒక ఇండికేటర్ని సప్రెస్ చేసేయడమా? కాన్షియన్స్ ఈజ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్స్ right to do and what's not right, what's wrong to do. The difference between right and wrong is usually defined as conscience, okay na? Right. Okay, ada or giving up goodness in exchange for evil. చెడు తీసుకొని మంచి వదిలేయడమా? గివింగ్ అప్ వన్స్ ఆనెస్టీ ఫర్ ద సేక్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్స్. ఎస్, మనీ వస్తుంది అని తెలిసిన వెంటనే ప్రిన్సిపల్స్ మర్చిపోవడం. మీలో కూడా చాలామంది ఉంటారన్న, ఓకేనా? మైండ్ సెట్తో మనీ ఉంటే చాలు ఏమన్నా చేయొచ్చు ఆలోచన చాలామందికి ఉంది. అందుకేనండి ఈ రోజులో క్రైమ్ ఎక్కువ నడుస్తుంది. కరెక్ట్ కదా? థర్డ్ ఆప్షన్ కరెక్ట్. మానిటరీ బెనిఫిట్ గురించి మాట్లాడేదే టు సెల్ వన్ సోల్స్ టు డెవిల్. అండ్ యూజువల్గా దీన్ని మనం అంటాం ఒక ఇడియం. ఇట్స్ అన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. దాని మీనింగ్ అడిగారు అనమాట, ఓకేనా? సరే, రైట్. నెక్స్ట్ వన్. జాన్ థాట్ దట్ విమెన్ వీకెండ్ మెన్ బికాస్
మెనీ విమెన్ వీక్ చేస్తారని ఎందుకు నమ్మాడు? ఎందుకంటే ఒక స్టోరీ ఉంది, ఓకేనా, దానివల్ల నమ్మాడు. ఇక్కడ ఉంది శాంసన్ అండ్ డెలీలా అనే స్టోరీ అనమాట. ఓకే, హీ థాట్ దట్ విమెన్ వర్ ఈవిల్, చెడ్డ వల్ల విమెన్, అందుక హీ బిలీవ్ దట్ విమెన్ వాజ్ అ ఫ్యాన్సీ డెవిల్, నో. హీ థాట్ దట్ విమెన్ వుడ్ స్పాయిల్ హిస్ లైఫ్, నో. హీ వాజ్ కన్విన్స్ దట్ ద స్టోరీ ఆఫ్ శాంసన్ అండ్ డెలీలా ఇల్లస్ట్రేటెడ్ ఈస్ కరెక్ట్. ఆ స్టోరీని నమ్మాడు అతను, అంతే. ఓకే, నెక్స్ట్ వన్. ఇట్ వాస్ జాన్స్ బిలీవ్ దాట్, జాన్ యొక్క నమ్మకం ఇది ఏంటిది? వన్ కెన్ బీ హ్యాపీ ఓన్లీ బై రిమైనింగ్ బ్యాచులర్గా ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది, ప్రతి ఒక్క మనిషిని నమ్మాడా. వరల్డ్ ఈజ్ అ హ్యాపీ ప్లేస్ అని నమ్మాడా. దెర్ ఈజ్ నో అదర్ వరల్డ్ అని నమ్మాడా. వన్ మస్ట్ లీడ్ అండ్ ఆనెస్ట్ లైఫ్ అని నమ్మాడా. ఒకసారి మనం చెక్ చేసుకుంది ఎందుకంటే మంచిది. జాన్ హ్యాడ్ నెవర్ థాట్ మచ్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ వెల్త్ ఆర్ ఇన్ఈక్వాలిటీస్. ఇట్ వాజ్ హిస్ ఫర్మ్ బిలీఫ్ దాట్ if this world was not good, the next would be the better, and this faith sustained him. He was not like some others whom he knew. So ekkada kuda point number 1 I mentioned the live the life of an honest man. Okay, right. So options lo edi most possibility undo chudam manam. Okay na, most relevant. Okay, by not wait. Yeah, it was John's belief that one can be happy only by remaining bachelor, or the world is a happy place, or there is no other world, or one must lead an honest life. వెల్, వరల్డ్ ఈజ్ అ హ్యాపీ ప్లేస్ అనే ఆప్షన్ తీసుకోవచ్చా, లేకపోతే వన్ మస్ట్ లీడ్ అన్ ఆనెస్ట్ లైఫ్ అనే ఆప్షన్ తీసుకోవచ్చా? ఆన్సర్ అవుతుంది వన్ మస్ట్ లీడ్ అన్ ఆనెస్ట్ లైఫ్. అవునా కదా? ఆనెస్ట్గా బతకడం చాలా ఇంపార్టెంట్, వేరే బెనిఫిట్స్ చూసుకొని బతకడం కాకుండా. సో 100% అదే ఉంది అతని రెఫరెన్స్లో మాత్రం పారాగ్రాఫ్ అదే చెప్తుంది. రైట్. 139. బై నాట్ డిజైరింగ్ అనదర్ మ్యాన్స్ వైఫ్, జాన్ షోడ్ దాట్. వేరే వాళ్ళ వైఫ్ని కోరుకోకుండా ఉండి మనిషి ఏం చూపించాడు? నాట్ ఓన్లీ వైఫ్ వైజ్, వేరే వాళ్ళ పొజిషన్ని కోరుకోకుండా, వేరే వాళ్ళకు ఒకటి సొంత ఉందని దాన్ని లాక్కోవడం కరెక్ట్ కాదు. అవునా కదా? రైట్. దాన్ని బట్టి ఏం చూపించాడు? హీ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. యా, మోరల్స్, ప్రిన్సిపల్స్ ఉన్న మనిషి, నైతిక విలువలు. హీ ఫెల్ట్ సారీ ఫర్ అదర్ మెన్, ఏవి కాదు. హీ హ్యాడ్ నో డిజైర్ ఫర్ అనదర్స్ వెల్త్, నో. రైట్. నెక్స్ట్ వన్. ఫ్రమ్ ద అబౌవ్ ప్యాసేజ్ వీ అండర్స్టాండ్ దట్ జాన్ అనే పర్సన్ ఎలాంటి వాడు? నాట్ హైలీ ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేషన్ లేని మనిషి. అ మ్యాన్ ఆఫ్ సింపుల్ ఫెయిత్, అ డీప్లీ పెసిమిస్టిక్ పర్సన్, అ స్కాలర్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఓకే, అ మ్యాన్ ఆఫ్ సింపుల్ ఫెయిత్ అని చెప్పొచ్చు, అవునా కదా? రైట్. నెగిటివ్ మైండెడ్ పర్సన్ చెప్పలేము, పెసిమిస్టిక్. స్కాలర్ ఆఫ్ స్క్రిప్చర్స్ గురించి మెన్షన్ ఎక్కడ లేదు, సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది సెకండ్ వన్. ఆల్ రైట్ స్టూడెంట్స్, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 141. క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ బిగిన్ అవుతున్నాయి. యూఆర్ గోయింగ్ టు గెట్ 10 క్వశ్చన్స్ ఆఫ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ టైప్. మీరు అన్ని క్వశ్చన్స్ని ఓన్గా ఆన్సర్ చేయడం ట్రై చేయండి ఫస్ట్. ఆ తర్వాత కనెక్షన్స్ ఎలా ఫామ్ చేస్తున్నాం అనే కొన్ని లాజిక్స్ని అబ్జర్వ్ చేసేసి వినండి. చాలా ఈజీగా అందరూ ఆన్సర్ చేసేయచ్చు. సో ఎలా చేస్తామనే లాజిక్ ఒకసారి చూడండి. ఓకేనా? ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ సార్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గైస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ABCD. అన్నెసెసరీ దీన్ని బోల్డ్ చేసి ఉంచారు. ABCD స్టేట్మెంట్స్ స్టేషనరీ ఏం కాదు, అన్నీ కూడా మూవ్ అయ్యేవి. సో ఇప్పుడు ABCDకి ప్రాపర్ అరేంజ్మెంట్ చెప్పాలి. చూద్దాం. ఓకేనా? దేంతో బిగిన్ చేయాలి? రీడ్ పార్ట్ A. బేసిక్ టు మోడర్న్ సైన్స్ హ్యాడ్ అపియర్డ్. బేసిక్ టు మోడర్న్ సైన్స్ హ్యాడ్ అపియర్డ్ అనేది ఒక ప్రాపర్ బిగినింగ్ ఆర్ స్టార్ట్ లాగా మీకు అనిపిస్తుందా? ఒక పారాగ్రాఫ్ని బిగిన్ చేయాలి, స్టార్ట్ చేయాలి అంటే మనకి ఇంట్రొడక్షన్ పార్ట్ లాగా కనిపించాలి. సో బేసిక్ టు మోడర్న్ సైన్స్ హ్యాడ్ అపియర్డ్ అనడంలో ఇంట్రొడక్షన్ ప్రాపర్గా రావట్లేదు. బీతో ఎనీవే స్టార్ట్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా వాజ్ వెల్ అని వచ్చింది. వాజ్ ఈజ్ అ వర్బ్. సో వర్బ్తో అయితే యూజువల్గా మనం పారాగ్రాఫ్ని స్టార్ట్ చేయలేం కదా. బిగిన్ చేయాలంటే నౌన్స్, ప్రొనౌన్స్ కావాలి. సో బీతో ఉన్న ఆప్షన్ తీసేద్దాం. ఎక్కువగా ఉన్న ఆప్షన్ డి కాబట్టి డీని చూస్ చేసేసుకోండి, టైం వేస్ట్ వద్దు. వెన్ న్యూటన్ అరైవ్డ్ ఇన్ కేంబ్రిడ్జ్ ఇన్ 1661. ఇది చూసిన వెంటనే మీకు అర్థం కావాలి, న్యూటన్ అనే ఒక నౌన్ కనిపిస్తుంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది స్టార్టింగ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిస్కషన్ బిగినింగ్ ఇలా అవుతుంది, అవునా? వెన్ న్యూటన్ అరైవ్డ్ ఇన్ కేంబ్రిడ్జ్ ఇన్ 1661, యూ ఫైండ్ వన్ మోర్ నౌన్ ఓవర్ హియర్, అవునా? 1661లో ఎప్పుడైతే న్యూటన్ కేంబ్రిడ్జ్కి వచ్చారో అప్పుడు అని చెప్తున్నాం అంటే వెరీ గుడ్. డీతో బిగిన్ అవుతుంది. ఏం జరిగింది అప్పుడు అది చూడాలి. ఓకే, డి తర్వాత ABC డిసైడ్ చేస్తే మార్క్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఒకసారి డి తర్వాత ఏ పెడదాం. వెన్ న్యూటన్ అరైవ్డ్ ఇన్ కేంబ్రిడ్జ్ ఇన్ 1661, బేసిక్ టు మోడర్న్ సైన్స్ హ్యాడ్ అపియర్డ్. బేసిక్ నుంచి మోడర్న్ సైన్స్ కనిపించింది అనడం కరెక్టా? ఆర్ బి పెట్టేస్తే when Newton arrived in Cambridge in 1661 was well advanced. What was well advanced? ఇక్కడ చూడండి ఒక కామా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక కొత్త క్లాజ్ బిగిన్ కావాలి. యూ షుడ్ నాట్ డైరెక్ట్లీ యూజ్ అ వర్బ్, దట్స్ నాట్ పాసిబుల్. సో మీకైతే కూడా అర్థం కావాలి, ఇక్కడ డి తర్వాత బి వచ్చే ఛాన్స్ కూడా లేదు, ఇది కూడా వెళ్ళిపోయింది. రైట్, DC ట్రై చేద్దాం. When Newton arrived in Cambridge in 1661,
ద మూవ్మెంట్ నౌ నోన్ యాజ్ ద సైంటిఫిక్ రెవల్యూషన్. ఇది 100% వస్తుంది. ఎందుకో చూడండి, కామా తర్వాత ఓపెన్ అయ్యే ఒక కొత్త క్లాజ్ దేంతో బిగిన్ అవుతుంది అంటే ఒక నౌన్తో బిగిన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు ఒక నౌన్ కనిపిస్తుంది, ప్రొనౌన్ అయినా రావచ్చు. ద మూవ్మెంట్ నౌ నోన్ యాజ్ ద సైంటిఫిక్ రెవల్యూషన్. ఏదైతే సైంటిఫిక్ రెవల్యూషన్ అని మనం ఇప్పుడు పిలుస్తామో ఆ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యింది అని చెప్తాం. సో DC సౌండ్స్ లైక్ మోర్ అప్రోప్రియేట్ వే ఆఫ్ బిగినింగ్ ద పారాగ్రాఫ్. DC తర్వాత B కనెక్ట్ అయితే మాత్రం ఆన్సర్ని లాక్ చేసేసేయండి ఆప్షన్ 3 లాగా. ఓకేనా, రైట్, చదవండి. When Newton arrived in Cambridge in 1661, the movement now known as the scientific revolution, ఆ తర్వాత B పెడితే, was well advanced and many of the works basic to modern. Many of the works, ఏ వర్క్స్ గురించి మాట్లాడుతున్నాం? బేసిక్ వర్క్ నుంచి మోడర్న్ వర్క్ వరకు. ఓకే, సైన్స్ హ్యాడ్ అపియర్డ్. ఓకే, యాక్చువల్గా ఇక్కడ మీకు ఇక్కడ మెనీ ఆఫ్ ద వర్క్స్కి ముందు ఇక్కడ ఇన్ అనే వర్డ్ కనిపిస్తే బాగుంటుంది, ఇన్ ఉండాలి. అండ్ ఇన్ మెనీ ఆఫ్ ద వర్క్స్ బేసిక్ టు మోడర్న్ సైన్స్ హ్యాడ్ అపియర్డ్. ఓకేనా, చాలా పనుల్లో ఈ 1661లో ఈ సైంటిఫిక్ రెవల్యూషన్ బిగిన్ అయినప్పుడు ప్రతి ఒక్క పనిలో కూడా సైన్స్ ఇన్వాల్వ్మెంట్ కనిపించింది. బేసిక్ వర్క్ నుంచి మోడర్న్ వర్క్ దాకా అన్నిట్లో సైన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కనిపించింది న్యూటన్ వచ్చినప్పుడు అని చెప్తున్నాం. సో ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 3 DCBA. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 142. రైట్, ABCD అరేంజ్మెంట్ని ప్రాపర్గా అరేంజ్ చేసేసండి అయిపోతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఫర్ అనే ప్రిపోజిషన్ చూస్తున్నారో మీకు అర్థం కావాలి, ఆన్సర్ ఏతో అయితే బిగిన్ కాదు, అంటే డైరెక్ట్గా ఒక ఆప్షన్ వెళ్ళిపోతుంది. బికాస్ ఫర్ ఈజ్ అ ప్రిపోజిషన్ అండ్ వీ కాంట్ స్టార్ట్ అ పారాగ్రాఫ్ యూజింగ్ అ ప్రిపోజిషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకేనా, ఇట్స్ మోస్ట్ అన్లైక్లీ టు డూ దట్. సో ఏ అనేది కాదు. సో అలా ఉంచేస్తే ఎక్కువగా కనిపించేది B కాబట్టి Bని చూస్ చేసేసుకోండి. అదే మిగిలింది మన దగ్గర, ఇంకా వేరే ఛాన్స్ లేదు. ద వాల్యూమ్లో నౌన్ కనిపిస్తుంది, ప్రాపర్ బిగినింగ్. ద వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వివాలెంట్ టు, రైట్, ద వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వివాలెంట్ టు ద కనిపించిన వెంటనే టు ద తర్వాత ఏం రావాలి? ద ఈజ్ అన్ ఆర్టికల్. సో ఆర్టికల్ వచ్చింది అంటే నీ మైండ్లో రావాల్సింది, ఆర్టికల్స్ ఆర్ యూజువలీ ఫాలోడ్ బై నౌన్స్. సో నెక్స్ట్ స్టార్టింగ్ స్టేట్మెంట్లో నీకు నౌన్ ఎక్కడైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ కనెక్ట్ అయిపోతుంది B తర్వాత. ఓకేనా, సో Bలో ఆర్టికల్ వచ్చింది, ఈ B తర్వాత నౌన్తో బిగిన్ అయ్యే స్టేట్మెంట్. ఫర్ కాదు, ఆర్ కాదు, ఈ రెండు కాదు, ఏ కాదు, C కాదు, D అనమాట. సో ఫస్ట్ B, నెక్స్ట్ D, BD అంటే ఆప్షన్ 3 కూడా తీసేయచ్చు. BD తర్వాత C రావాలా, ఏ రావాలా చూద్దాం, చదువుదాం. The volume of the displaced fluid is equivalent to the volume of an object fully immersed in a fluid. Or లేదా or to that fraction of the volume below the surface for an object that's partially submerged in a liquid. ఓకే, ఇదేంటి? ఆల్మోస్ట్ దీన్ని బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అని వచ్చాయండి. ఇప్పుడు చూడండి ఒకసారి, యాక్చువల్గా మ్యాటర్ ఏంటో చూడండి ఒకసారి. ఓకేనా, రైట్, ఒక ఫ్లూయిడ్ కంటైనర్ని ఎప్పుడైతే తీసుకుంటామో ఆ ఫ్లూయిడ్ కంటైనర్లో కనుక లిక్విడ్ కంటైనర్లో కనుక ఏదైనా ఆబ్జెక్ట్ని మనం ఇమ్మర్స్ చేస్తే ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఆర్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్ అవుతుంది అనేది డిస్కషన్ అనమాట. ఓకేనా, లెట్స్ సే దీంట్లోకి ఒక రాయో లేకపోతే ఒక బ్రిక్కో లేకపోతే ఒక ఐరన్ స్లాబ్ దీంట్లో విసిరేసారనుకోండి, కంప్లీట్గా ఇమ్మర్స్ అయిపోయింది అనుకోండి. వాటర్ లెవెల్ ఎంతవరకు రేజ్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా దీని వాల్యూమ్ ఎంతైతే ఉందో, ఈ వాల్యూమ్ ఏదైతే వాల్యూమ్ ఈ సాలిడ్ ఆబ్జెక్ట్ ఉందో, ఎంతైతే వాల్యూమ్ ఈ లిక్విడ్లోకి వెళ్ళిపోయి ఈ సాలిడ్ ఆబ్జెక్ట్ అనేది ఆక్యుపై చేసిందో అంతే వాల్యూమ్ లిక్విడ్ అనేది వాటర్ లెవెల్ అనేది రేజ్ అవుతుంది. ఇది వాటర్ డిస్ప్లేస్మెంట్. కంప్లీట్గా ఫుల్లీ ఇమ్మర్స్డ్ అయితే ఇది సిచ్యువేషన్, అంటే కంప్లీట్గా మునిగి ఉన్న ఆబ్జెక్ట్ అయితే ఇది. ఓకేనా, అలా కాకుండా ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్ కనుక పార్షియల్గా మునిగుంటే, పార్షియల్గా అంటే హాఫ్ మునిగి హాఫ్ తేలుతుందనుకోండి, అప్పుడు డిస్ప్లేస్మెంట్ లెవెల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆ పార్షియల్ లెవెల్లో ఏ పార్ట్ అయితే వాటర్లో ఇమ్మర్స్ అయిపోయిందో ఈ హాఫ్ ఆఫ్ ద ఈ పోర్షన్ ఉంది కదా, ఈ హాఫ్ ఆఫ్ ద ఇమ్మర్స్డ్ పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్ ఎంతైతే వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందో ఆ వాల్యూమే డిస్ప్లేస్ అవుతుంది లిక్విడ్ కూడా అని చెప్తాం. ఓకేనా, పైన ఉన్న వాల్యూమ్తో సంబంధం లేదు అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకేనా, సో డిస్ప్లేస్డ్ లిక్విడ్ ఆ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇలా చేస్తాం. ఓకేనా, సో చూడండి, వాల్యూమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫుల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ అ ఫ్లూయిడ్. ఇప్పుడు చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఇక్కడ స్టార్ట్ చేయాలి. ద వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వలెంట్ టు ద వాల్యూమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫుల్లీ ఇమర్స్డ్ ఇన్ అ ఫ్లూయిడ్. కంప్లీట్గా ఇమర్స్ అయితే ఇలాగా. ఆర్ టు దట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వాల్యూమ్ బిలో ద సర్ఫేస్.
సర్ఫేస్కి బిలో ఎంత ఉంటే అంత టు ద ఫర్ అండ్ ఆబ్జెక్ట్ పార్షియల్లీ సబ్మర్జ్డ్ ఇన్ లిక్విడ్. ఓకేనా, ఇది పార్షియల్గా సబ్మర్జ్ అయిన ఆబ్జెక్ట్ కోసం. అండర్స్టాండ్? సో మీకు ఏమర్థం కావాలి? బీడీ తర్వాత ఇమీడియట్గా సి తర్వాత రావాలి ఏ. బీడీ ఏసీ కాదు, బీడీ సిఏ పెట్టేసేయండి. ఆన్సర్ 1. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 143. పాజ్ చేసేసి ఆన్సర్ ట్రై చేయండి ఒకసారి. ఓకేనా, రైట్. వెన్ అన్ ఎర్త్ క్వేక్ కాజెస్ ద గ్రౌండ్ టు షేక్. ఓకే, ఇది ప్రాపర్ బిగినింగ్ లాగే కనిపిస్తుంది, ఎందుకంటే దీంట్లో మీరు చూడండి ఒకసారి ఒక నౌన్ బిగినింగ్ చూస్తున్నాం. ఎర్త్ క్వేక్ గురించి డిస్కషన్ వస్తుంది. వెన్ అన్ ఎర్త్ క్వేక్ కాజెస్ ద గ్రౌండ్ టు షేక్. ఓకేనా, సో ఇలా చెప్పొచ్చు మనం 100%. కామా వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక నౌన్ ఎదిగితే ద హ్యాంగింగ్ వెయిట్, ద బేస్, ఇక్కడ కనిపిస్తుంది ద బేస్. సో ఏతో బిగిన్ చేయండి. ఆప్షన్స్లో డి ఇక్కడ ఒకటి ఉంది, ఏ అన్నిట్లో ఉంది, ఏ తర్వాత సి ఉంది ఇక్కడ. ఓకేనా, ఏ తర్వాత బి ఉంది ఇక్కడ. ఈ డి వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే డస్ అనేది ఒక వర్బ్ కాబట్టి. సరే, ఏసీ పెట్టండి. వెన్ అన్ ఎర్త్ క్వేక్ కాజెస్ ద గ్రౌండ్ టు షేక్. ఎప్పుడైతే ఒక ఎర్త్ క్వేక్ వచ్చేసి గ్రౌండ్ని మూవ్ చేసేలాగా చేస్తుందో అప్పుడేమవుతుంది? ద బేస్ ఆఫ్ ద సీస్మోగ్రాఫ్ షేక్స్ టు. ఒక సీస్మోగ్రాఫ్ అంటే ఏంటి అంటే ఎర్త్ క్వేక్ని మెజర్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్. అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ బేసిక్లీ యూస్ టు మెజర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ అన్ ఎర్త్ క్వేక్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అన్ ఎర్త్ క్వేక్. ఓకేనా, రిక్టర్ స్కేల్ అని కూడా అంటాం కదా, దాన్ని అంటాం సీస్మోగ్రాఫ్. సో చూడండి, ద బేస్ ఆఫ్ ద సీస్మోగ్రాఫ్ షేక్స్ టు. ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు సీస్మోగ్రాఫ్ యొక్క బేస్ కూడా మూవ్ అవుతుంది, షేక్ అవుతుంది. కానీ బట్ ద హ్యాంగింగ్ వెయిట్ డస్ నాట్. కానీ అదే సీస్మోగ్రాఫ్లో ఉన్న ఒక హ్యాంగింగ్ వెయిట్ ఉంటుంది, అది మాత్రం మూవ్ కాదు అని చెప్తున్నామంటే లాస్ట్లో బి రావాలి, బి తర్వాత డి రావాలి. ఏ సి బి డి ఆన్సర్ అవుతుంది 1. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చాలా సింపుల్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 144. పాస్ చేసి ట్రై చేసేయండి. సైజ్ ఆఫ్ ద ఫాల్ట్ అండ్ ద అమౌంట్ ఆఫ్ స్లిప్ ఆన్ ద ఫాల్ట్. ఏమైనా అర్థమైందా? ప్రాపర్గా బిగిన్ అవ్వలేదు. ఏతో బిగిన్ కాదు, ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఎక్కువ శాతం బి ఉంది, సో బీతో బిగిన్ చేద్దాం. ద సైజ్ ఆఫ్ అన్ ఎర్త్ క్వేక్ డిపెండ్స్ ఆన్ ద. ఒక ఎర్త్ క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఎఫెక్ట్ సైజ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది. ఇది బాగా అర్థమవుతుంది చూడండి. ద సైజ్ అనేది ఒక నౌన్, ఇంకొక నౌన్ ఎర్త్ క్వేక్, డిపెండ్స్ వర్బ్ వచ్చింది ఇక్కడ, దిస్ ఇస్ సబ్జెక్ట్. ద సైజ్ ఆఫ్ అన్ ఎర్త్ క్వేక్ డిపెండ్స్ ఆన్ ద వచ్చింది అంటే నెక్స్ట్ ఒక నౌన్ రావాలి. ఆన్ ద సైజ్, మళ్ళీ కనిపిస్తుంది సైజ్. ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫాల్ట్ అండ్ ద అమౌంట్ ఆఫ్ స్లిప్ ఆన్ ద ఫాల్ట్. కనిపిస్తుంది కదా, 100% లాక్ అవ్వాల్సింది. బిఏ కదా, మనం రాంగ్గా దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నాము. సో బి రావాలి, బి తర్వాత ఏ కదా, సో మ్యాండేటరీ పేర్ అయిపోతుంది బిఏ. సో బిఏతో బిగిన్ అవ్వాలి. ఆప్షన్స్లో బిఏతో బిగిన్ అయ్యే ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి? సితో బిగిన్ కాకూడదు, బీసీ రాకూడదు, బీడీ రాకూడదు, బిఏడిసి ఆన్సర్ అయిపోతుంది. చూద్దాం. ద సైజ్ ఆఫ్ అన్ ఎర్త్ క్వేక్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫాల్ట్ అండ్ ది అమౌంట్ ఆఫ్ స్లిప్ ఆన్ ద ఫాల్ట్ అని కనిపించిన తర్వాత బిఏ వచ్చింది, ఆ తర్వాత డి చదివేసేయండి. డి ఉంది, బట్ దట్స్ నాట్ సంథింగ్ సైంటిస్ట్ కెన్ సింప్లీ మెజర్ విత్ అ మెజరింగ్ టేప్. ఓకే, ఎర్త్ క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని సింపుల్గా సైంటిస్ట్ మెజరింగ్ టేప్ తోటి మెజర్ చేయలేరు. ఓకేనా, ఒక సీస్మోగ్రాఫ్ ద్వారా చేయొచ్చు. ఆన్సర్ బిఏడిసి. లెట్స్ మూవ్ టు ఆర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 145. వీడియో పాస్ చేయండి, ట్రై చేయండి. బై ప్రైమరీ క్లోరోప్లాస్ట్ అని చెప్పేసి అనొచ్చా? కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. బై ఈజ్ అ ప్రెపోజిషన్, ఏతో బిగిన్ చేయలేం. ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే బి ఉంది 3 సార్లు, డి ఉంది ఒక్కసారి. ఓకేనా, సో డిరైవ్డ్ ఫ్రమ్ ఎండోసింబయోసిస్, డిరైవ్డ్ ఫ్రమ్ అనే ఒక పార్ట్ కనిపిస్తుంది, దీంతో మనం బిగిన్ చేయలేము. డిరైవ్డ్ ఇస్ అ పార్టిసిపల్, సో ఇది తీసేద్దాం. ఇప్పుడు వినండి, బి రావాలి 100%, బీతో బిగిన్ చేద్దాం. గ్రీన్ ప్లాంట్స్ హ్యావ్ సెల్ వాల్స్ కంటైనింగ్ సెల్యులోస్. గ్రీన్ ప్లాంట్స్ కలిగి ఉంటాయి సెల్స్, సెల్ వాల్స్తో ఉంటాయి. ఆ సెల్ వాల్లో ఏముంటుంది అంటే సెల్యులోస్ అండ్ ఆప్టైన్. సెల్యులోజ్ ఉంటుంది సెల్ వాల్లో, ఓకేనా, అండ్ అవి గ్రహిస్తాయి. ఆప్టైన్ మోస్ట్ ఆఫ్ దేర్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్. అవి ఎనర్జీని, మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీని ఎక్కడి నుంచి గ్రహిస్తాయంటే సన్లైట్ నుంచి. దే గ్రాబ్ ఇట్ ఫ్రమ్ ద సన్లైట్, రైట్. మోస్ట్ ఆఫ్ దేర్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్ వయా ఫోటోసింథసిస్. దాన్ని ఏమంటాం మనం? ఫోటోసింథసిస్. సో 100% బి రావాలి. బి పార్ట్ తర్వాత కంటిన్యూషన్లో సి పార్ట్ 100% సింక్ అవుతుంది. సో డి రాకూడదు, ఏ రాకూడదు, ఆన్సర్ అయిపోతుంది బీసీఏడి. చూద్దాం, ఓకేనా. సో బీసీ చదివేస్తే మోస్ట్ ఆఫ్ దర్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్ వయా ఫోటోసింథసిస్. ఆ తర్వాత ఏ బై ప్రైమరీ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ద్వారానే ఈ ఫోటోసింథసిస్ జరుగుతుంది. కిరణజన్య సంయోజక్రియ సంథింగ్, రైట్, అలా అంటాం కదా మనం. దాన్ని మనం ఫోటోసింథసిస్ అంటాం. ఏమంటాం మనం? ఫోటోసింథసిస్ బై ప్రైమరీ క్లోరోప్లాస్ట్ ద్వారా జరుగుతుంది. దేని ద్వారా? క్లోరోప్లాస్ట్. ఓకేనా, డి పెట్టేస్తే డిరైవ్డ్ ఫ్రమ్ ఎండోసింబయాసిస్. క్లోరోప్లాస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎండోసింబయాసిస్ నుంచి వస్తుంది. సో ఆన్సర్ బీసీఏడి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్. ఓకే, రైట్. క్వశ్చన్ నంబర్ 146.
ఓకే, సో హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ దేర్? ABCDEF అండ్ స్టేషనరీ స్టేట్మెంట్స్ ఏమీ లేవు, మనం అన్ని డిసైడ్ చేయాలి ఇప్పుడు. ఓకే, దీంతో బిగించేద్దాం. ఆమినా జాయిన్డ్ 2-year కోర్స్ ఎట్ అ లోకల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. బిగినింగ్లో మీకు ఒక నౌన్ వస్తుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు, దీన్ని మనం స్టార్టింగ్లో వాడుకోవచ్చు. ఆప్షన్స్ చెక్ చేస్తే అన్నిట్లో ఏ ఉంది, మనకి తలనొప్పి లేదు. ఏ తర్వాత ఏం రావాలో చెప్పండి. ఏ తర్వాత బీనా, సీనా, డీనా, ఈనా, ఇది చెప్తే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా రిమైనింగ్ మనం డిసైడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి చదువుదాం. ఆమినా జాయిన్డ్ 2-year కోర్స్ ఎట్ అ లోకల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఒక లోకల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 2 years కోసం ఒక కోర్స్ని జాయిన్ అయింది ఆమినా. ఓకేనా, ఏ తర్వాత ఏం పెట్టాలి? హౌఎవర్ షీ డిసైడెడ్ టు ఆప్ట్ అవుట్, బీ పెట్టాలా? ఆర్ వెన్ షీ ఆస్క్డ్ ఫర్ ద రీఫండ్ అడిగిందని చెప్పి పెట్టాలా? ఓకే, జాయిన్ అయిన వెంటనే బయటకి ఎందుకు వచ్చేస్తుంది? డిసైడెడ్ టు ఆప్ట్ అవుట్ అంటే బయటకు వచ్చేస్తుందని, ఇంకా ప్రాపర్ డిస్కషన్ రాలేదు. బి రాదు మోస్ట్ ప్రాబబ్లీ. ఓకేనా, సో నెక్స్ట్ సి వస్తుందా? వెన్ షీ ఆస్క్డ్ ఫర్ ద రీఫండ్, జాయిన్ అయ్యాక రీఫండ్ ఎందుకు అడుగుతుంది వెంటనే? ఇది కూడా ప్రాపర్ ఫ్లోలో లేదు. ఓకేనా, ఆ తర్వాత చూడండి డి, దిస్ వాస్ బికాస్ ఆఫ్ ద పూర్ క్వాలిటీ. ఏంటి, జాయిన్ అయింది అన్నావు, మళ్ళీ పూర్ క్వాలిటీ అని అంటున్నావు, ఏమైనా ప్రాపర్ ఫ్లో ఉందా? లేదు. ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆన్సర్ ఏఈ. చదవండి, మంచిగా అనిపిస్తుంది. ఆమినా జాయిన్డ్ 2-year కోర్స్ ఎట్ అ లోకల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఎట్ ద టైమ్ ఆఫ్ జాయిన్ అయ్యేటప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ షీ పెయిడ్ 60,000 రూపీస్. ఎంత పే చేసింది? 60,000 రూపీస్ లంసమ్ ఫర్ ద ఎంటైర్ కోర్స్ మొత్తానికి ఒక 60,000 అమౌంట్ అయితే పే చేసింది. ఓకేనా, ఏఈబి. హౌఎవర్ పే చేసినప్పటికీ షీ డిసైడెడ్ టు ఆప్ట్ అవుట్ ఆఫ్ ద కోర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. జాయిన్ అయ్యింది, కాకపోతే 1 year అయిన తర్వాత బయటకు వచ్చేద్దామని ఫిక్స్ అయింది. ఎందుకంటే చెప్పాలి ఇప్పుడు. ఓకేనా, ఏఈ తర్వాత బి. ఓకేనా, 100% ఏఈబి. ఆ తర్వాత డి, దిస్ వాజ్ బికాస్, ఎందుకంటే చెప్పాలి. దిస్ వాజ్ బికాస్ ఆఫ్ ద పూర్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ క్వాలిటీ బాగాలేదంట. ఓకేనా, ఎట్ ద ఇన్స్టిట్యూట్. ఓకే, 100% డి వచ్చింది. డి తర్వాత సి వచ్చేస్తే వెన్ షీ ఆస్క్డ్ ఫర్ ద రీఫండ్ ఆఫ్ ద ఫీ ఫర్ 1 year. 1 year కూర్చుంది క్లాసెస్లో, ఇంకొక 1 year కూర్చోట్లేదు కాబట్టి ఆ రిమైనింగ్ 1 year డబ్బులు నాది నాకు వాపస్ ఇచ్చేయండి అని అడిగితే షీ వాస్ డినైడ్. ఆమెకి డబ్బులు ఇవ్వకుండా తిరస్కరించారు వాళ్ళు. సి, ఆ తర్వాత ఎఫ్, ఆమినా ఫైల్డ్ ఎ కేస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళిపోయి ఒక కేసు అయితే వేసింది ఆమినా. ప్రాపర్ ఫ్లోలో అయితే ఉంది. మనం ఎండింగ్ దాకా చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 2 elements ఏఈ డిసైడ్ చేస్తే ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేసింది. రైట్, ఇలా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి ఎగ్జామ్లో. 147. వీడియో పాస్ చేయండి, సేమ్ లాజిక్ని అప్లై చేయండి. ఓకే, ఎలిమినేషన్తోనే ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ని. రైటా? ఓకే, సో ఈ స్టేట్మెంట్ ఒకసారి చెక్ చేసుకుంటే 1 అనే స్టేట్మెంట్ ఒక ఫిక్స్డ్ స్టేట్మెంట్, 6 ఈజ్ ఆల్సో స్టేషనరీ స్టేట్మెంట్, PQRS మూవబుల్. ఓకే, రైట్, స్టార్ట్ చేద్దాం. అడ్వకేట్స్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఆర్గ్యూ ఫర్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఆన్ ఎక్స్ప్లోరింగ్ మార్స్. అడ్వకేట్స్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఆర్గ్యూ ఫర్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఆన్ ఎక్స్ప్లోరింగ్ మార్స్ పైన ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా అమౌంట్ ఆఫ్ మనీ స్పెండింగ్ అనేది చేయడం అవసరం అని చెప్పేసి అడ్వకేట్స్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఆర్గ్యూ చేస్తున్నారు. ఓకే, మార్స్ పైన రీసెర్చ్ చేస్తున్నారు, మార్స్ అనే గ్రహం పైన. ఓకే, 1 తర్వాత ఏం రావాలి? ఆప్షన్స్ చెక్ చేసుకుంటే 2 సార్లు ఎస్ ఉంది, ఒకసారి పి, ఒకసారి క్యూ ఉంది. సో ఎక్కువ ఛాన్సెస్ ఎస్కున్నాయి, ట్రై చేద్దాం. ఓకే, దీస్ ఎంతూజియాస్, ఎవరైతే మనము స్పేస్ అడ్వకేట్స్ అని చెప్పామో, అడ్వకేట్స్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పామో, ఈ అడ్వకేట్స్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ అనే ఈ నౌన్ని రిప్లేస్ చేస్తున్నాం ఒక ప్రొనౌన్తో. రెఫరెన్స్ ఇక్కడ ఉంది ఎస్లో, దీస్ ఎంతూజియాస్. ఓకేనా, ఈ పర్సన్స్ ఎవరైతే బాగా ఎంతూజియాజం, కుతూహలం కలిగి ఉన్నారో వీళ్ళు ఎక్స్ప్లోరర్స్ అనమాట. సో 100%. సో దీస్ ఈజ్ అ ప్రొనౌన్ విచ్ రెఫర్స్ టు అ ప్లూరల్ నౌన్ అండ్ అది కూడా 100% ప్లూరల్లో ఉంది. సో ఎస్ రావచ్చు. సో ఎస్తో బిగిన్ అవుతుంది. ఎస్ తర్వాత పి రావాలా, ఆర్ రావాలా, డిసైడ్ చేస్తే 1 మార్క్ వచ్చేస్తుంది. సో దీస్ ఎంతూజియాస్ ఆర్గ్యూ దట్ మార్స్ కుడ్ బీ ఎ పెరెనియల్ సోర్స్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ అస్ ఎర్త్లింగ్స్. మార్స్లో చాలా వాల్యుబుల్ రిసోర్సెస్ ఉండొచ్చు, మన అర్త్లో ఉండే హ్యూమన్స్కి చాలా యూజ్ అయిపోయి ఉండొచ్చు అని చెప్పేసి ఈ పర్సన్స్ ఎంతూజియాస్ బిలీవ్ చేస్తున్నారు. ఓకే, ఎస్ తర్వాత పీ పెట్టేస్తే పీలో బట్ దెర్ ఈజ్ నో ఫర్మ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ వాల్యుబుల్ మినరల్ దట్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ మార్స్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు అర్త్. బట్ ఫర్మ్ ఎవిడెన్స్ అయితే లేదు, అక్కడ మినరల్స్ ఉన్నాయి, ఆ మినరల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి మన అర్త్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలం అని చెప్పడానికి ఒక ఫర్మ్ ఎవిడెన్స్ అయితే ఎక్కడ లేదు. ఇది జస్ట్ అనుకోవడం మాత్రమే. ఓకేనా, రీసెర్చ్. సో ఎస్పీ అయితే 100% లాక్ అవుతుంది. ఎస్ తర్వాత ఆర్ వస్తుందా? దే ఆర్ ఆల్సో అన్రియలిస్టిక్ అబౌట్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ దట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇంటర్ప్లానటరీ మూవ్మెంట్ ఆఫ్ మీన్ అండ్ మెటీరియల్స్. ఓకే,
చేద్దామని అయితే అనుకుంటున్నారు, కానీ ఎంత కాస్ట్ అనే దాంట్లో వాళ్ళు నిజంగా రియలిస్టిక్గా లేరు. ఓకేనా, అన్రియలిస్టిక్గా ఉన్నారు. ప్రాపర్ కాస్ట్ ఎస్టిమేషన్ తెలియట్లేదు వాళ్ళకి. యాక్చువల్లీ ఎస్ తర్వాత ఆర్ కంటే ఎక్కువ పీనే సూట్ అవుతుంది. ఓకేనా, చదవండి ఒకసారి. దీస్ ఎంతూజియాస్ ఆర్గ్యూ దట్ మార్స్ కుడ్ బి అ పెరెనియల్ సోర్స్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ అస్ ఎర్త్లింగ్స్. ఓకే, సో మినరల్స్ ఉంటాయని చెప్పేసి బిలీవ్ చేస్తున్నారు. బట్ కానీ ఒక ప్రాబ్లం ఉంది, దెర్ ఇస్ నో ఫర్మ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ వాల్యుబుల్ మినరల్స్. ఓకేనా, బట్ ఎవిడెన్స్ అయితే లేదు అలాంటి మినరల్స్ ఉన్నట్టు అని చెప్తే డిస్కషన్ ఫ్లోలో ఉంది. సో ఎస్ తర్వాత వచ్చేసేయాలి పి, ఇంకా కంటిన్యూ కావాలి. సో ఎస్పీ అయితే బిగినింగ్లో ఉన్న ఆప్షన్ ఓన్లీ ఒకటే, అదేది అంటే ఎస్పీఆర్కి. ఇంకా చదువుకోండి. ఆర్, దే ఆర్ ఆల్సో అన్రియలిస్టిక్ అబౌట్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ దట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇంటర్ప్లానటరీ మూవ్మెంట్ ఆఫ్ మినరల్ మెటీరియల్. ఆర్ తర్వాత క్యూ పెట్టేస్తే వర్స్ట్, nobody has any idea what undesirable microbes or poisonous materials we will be importing from Mars. ఓకే, ఒకటైతే పెద్ద రిస్క్ ఉంది, అక్కడి నుంచి మినరల్స్ని మనం కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎర్త్కి, దాంతోపాటు ఏ మైక్రోబ్స్ వస్తాయి, ఏ మైక్రో ఆర్గానిజమ్స్ వస్తాయి, లేకపోతే ఏం బ్యాక్టీరియా వస్తుంది, ఏం వైరస్లు వస్తాయి, దానివల్ల ఎర్త్ పైన ఏం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, అది మాత్రం డేంజర్ ఎవరికి తెలియదు. క్యూ తర్వాత 6 పెడితే అవర్ రేస్ టు మార్స్ ఈజ్ లైక్లీ టు బి అ వైల్డ్ గూస్ చేస్. ఓకే, మనం మార్స్ వైపు వేసే ఈ రేస్ అనేది ఒక వైల్డ్ గూస్ చేస్ లాంటిదే అని చెప్పేసి అంటాం. ఓకేనా, అంటే ఇది వైఫల్యం కాబోయే ఒక ప్రయత్నం మాత్రమే అని చెప్పేసి. ఓకే, సో ఇట్స్ అన్ ఇడియం. యూ కెన్ సే అ వైల్డ్ గూస్ చేస్ ఈజ్ అన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. సో 100% అండి. సో 100% ఫ్లోలో ఉంది. ఎస్పీఆర్క్యూని మార్క్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 148. ఓకే, ఇట్స్ అబౌట్ కనోయింగ్. రైట్, కనోయింగ్ అనేది మీరు చూడండి కయాకింగ్ లాంటిది. ఓకే, కయాకింగ్ అంటే తెలుసు కదా మీకు, ఒక బోట్ ఉంటుంది, ఆ బోట్ని మనము రాఫ్ట్ తోటి ఓన్గా పెడల్ చేసుకుంటూ వెళ్తాం. గుర్తుందా మీకు, మీరు చేసే ఉంటారండి. ఓకే, రైట్, ఒక స్టిక్ ఇస్తారు మనకి, దాంతో మనము కనోయింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, రైట్, కూర్చొని ఇలా పెడల్ కొట్టుకుంటూ వెళ్తాం, చూసారా. రైట్, కయాకింగ్ అంటాం, కనోయింగ్ అని కూడా అనొచ్చు. కనోయింగ్ ఈజ్ ద బెస్ట్ వే టు రిలాక్స్ అండ్ రిలీవ్ యువర్ స్ట్రెస్. ఎప్పుడైనా బాగా స్ట్రెస్లో ఉంటే కనోయింగ్ చేయడం చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, రైట్, కనోయింగ్ ఈజ్ ద బెస్ట్ వే టు రిలాక్స్ అండ్ రిలీవ్ యువర్ స్ట్రెస్. తర్వాత 1 తర్వాత ఆప్షన్స్లో చూస్తే 2 times ఆర్, 1S 1P ఉంది కాబట్టి ఆర్తో ట్రై చేద్దాం. దీని తర్వాత ఆర్ పెడితే గ్లైడింగ్ అక్రాస్ అ స్టిల్ లేక్ ఆన్ అ సమ్మర్ డే, నథింగ్ బట్ సైలెన్స్ అండ్ బర్డ్ సౌండ్స్ విల్ బ్రేక్ ద క్వైట్ అండ్ ఇంటరప్ట్ యువర్ థాట్స్. ఏవైతే డిస్టర్బెన్స్ థాట్స్ని బ్రెయిన్లో ఉన్నాయో ఆ థాట్స్ అనేవి నువ్వు ఒక స్ట్రాంగ్ సమ్మర్ డే రోజు అలా వాటర్లో గ్లైడ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సైలెంట్ అట్మాస్ఫియర్ వల్ల అండ్ బర్డ్స్ సౌండ్స్ వల్ల నీ థాట్స్ అనేవి ఇంటరప్ట్ అవుతాయి, చాలా క్వైట్గా నువ్వు ఫీల్ అవుతావు అని చెప్తున్నారు. సో 100% మనకి ఆర్తో బిగినింగ్ అయితే చేయొచ్చు. ఓకేనా, ఆర్ తర్వాత ఎస్ రెండిట్లో ఉంది కాబట్టి ఎస్తో కంటిన్యూ చేద్దాం. ఎస్ ఉంది ఇక్కడ. ఇన్ అడిషన్, దీంతో పాటు the slow rhythmic strokes of the paddle can help you unwind so that all your troubles will fade into the background. ఒక్కొక్కసారి మనకి వెనక్కి కొట్టే ఒక్కొక్క పెడల్లో మన ట్రబుల్స్ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టు మనం ఫీల్ అయ్యి చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవ్వచ్చు. సో 100% ఆర్ తర్వాత ఎస్ అనే ఫ్లో అయితే బాగానే ఉంది. ఓకేనా, నెక్స్ట్ పెద్ద మ్యాటర్ అనమాట. ఆర్ఎస్ తర్వాత క్యూ రావాలా, ఆర్ఎస్ తర్వాత పి రావాలా, డిసైడ్ చేద్దాం. రైట్ గైస్, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఎస్ తర్వాత ఒక్కసారి పి పైన కూడా చదువుదాం. ఓకేనా, రైట్. కనోయింగ్ హ్యాజ్ ఇట్స్ మోస్ట్ సూతింగ్ ఎఫెక్ట్. రిలాక్సింగ్, సూతింగ్ అంటే రిలాక్సింగ్, గుర్తుపెట్టుకోండి. కనోయింగ్ హ్యాజ్ ఇట్స్ మోస్ట్ సూతింగ్ ఎఫెక్ట్ వెన్ యూ క్యాన్ లై బ్యాక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అ డెజర్టెడ్ లేక్ అండ్ స్టేర్ అప్ ఎట్ నథింగ్ మోర్ కాంప్లికేటెడ్ దెన్ అ బ్రైట్ క్లౌడ్లెస్ స్కై. ఎప్పుడైతే నువ్వు మిడిల్ ఆఫ్ ద లేక్లోకి వెళ్ళిపోయావో నీకు బెస్ట్ రిలాక్సేషన్ రావాలంటే ఆ ఏదైతే ప్యాడిల్ కొట్టే ఈ స్టిక్ ఉందో దాన్ని వదిలేసి అలా వెనక్కి పడుకొని బ్రైట్ సన్ ఉన్న స్కైని అలా చూసుకుంటూ నువ్వు ప్రశాంతంగా పడుకుంటే నేచర్లో ప్రతి ఒక్క బాధను మర్చిపోయేలాగా చేస్తుంది అని చెప్పేసి అంటే. సో 100% ఫ్లోలోనే ఉంది పి తర్వాత లాస్ట్లో క్యూ పెట్టి చూద్దాం. కనోయింగ్ ఆల్వేస్ మేక్స్ యూ ఫీల్ కంఫర్టబుల్ విత్ యువర్ లైఫ్. కనోయింగ్ ఆల్వేస్ నువ్వు లైఫ్లో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. సో పీక్యూ చెప్పడంలో రాంగ్ ఏం లేదు, 100% ఆన్సర్ అవుతుంది ఆర్ఎస్పీక్యూ. ఓకేనా, ఎండింగ్లో నో వండర్ కనోయింగ్ మేక్స్ మీ ఫీల్ సో గుడ్. రైట్, ప్రాపర్ ఎండింగ్ కూడా వచ్చింది. లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 149 చదువుదాం. సెవరల్ సబ్సిడీస్ హ్యావ్ బీన్ ప్లాన్డ్ అరౌండ్ క్యాపిటల్ చుట్టూ చిన్న చిన్న సబ్సిడీస్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఓకే,
ఎందుకు ఏంటి ఒక మెట్రోపాలిటన్ సిటీ ఉందంటే దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని చుట్టూ ఉన్న స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి విలేజ్ నుంచి మనుషులందరూ ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు, ఎక్కడ సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తారు. లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ హైదరాబాద్ అందరు సిటీలోకి వచ్చేస్తారు. ఏమవుతుంది, హౌసింగ్ ప్రాబ్లం అవుతుంది కదా. అందుకే నువ్వేం చేయాలంటే కొన్ని సబ్సిడీస్ని క్రియేట్ చేయాలి. సిటీ చుట్టూ కూడా సబ్సిడీస్ క్రియేట్ చేసావు అనుకోండి, అప్పుడు పీపుల్ మూవ్మెంట్ని కానీ లేకపోతే వాళ్ళని ప్లేస్ చేయడంలో కానీ ఇలాంటి ప్రాబ్లం రాదు, అవునా? సో సెవరల్ సబ్సిడీస్ హ్యావ్ బీన్ ప్లాన్డ్ అరౌండ్ ద క్యాపిటల్. ఓకే రైట్. 1 తర్వాత ఆప్షన్స్ చూస్తే 2 times Q, 2 times P. ఒకసారి మనం P ట్రై చేద్దాం. ద్వారకా ఈజ్ ద ఫస్ట్ అమాంగ్ దెమ్. ఈ సబ్సిడీస్లో ఫస్ట్ సిటీ ప్లాన్ చేసిన ఏది అంటే ద్వారకా అంట. ఓకే చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఇంకొకటి ఉంది P, అది కూడా ట్రై చేద్దాం. ఓకే P ట్రై చేసాం కదా. ఇంకొకటి ఉంది Q, అది ట్రై చేద్దాం. Q ఉంది, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అలీవియేట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హౌసింగ్. ఎస్, ఇప్పుడు వినండి, సెవరల్ సబ్సిడీస్ అని అన్నాం కదా. ఈ సబ్సిడీస్ అనే నౌన్ని రిప్లేస్ చేస్తున్నాం ఒక ప్రొనౌన్ తోటి. ఆ ప్రొనౌనే అవుతుంది దే. ఇట్ సింగులర్ ప్రొనౌన్, దే అనేది ఒక ప్లూరల్ ప్రొనౌన్. ప్రాపర్ రెఫరెన్స్ ఉంది. 1 తర్వాత వస్తుంది Q. ఆ సబ్సిడీస్ అనేవి దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అలీవియేట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హౌసింగ్ ప్రాబ్లమ్ని అవి రెడ్యూస్ చేయడానికి పనికొస్తాయి. అలీవియేట్ అంటే రెడ్యూస్ ద ప్రాబ్లమ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 100% 1 తర్వాత Q బెస్ట్ ఫ్లోలో ఉందండి. సో Pతో ఉన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. Q తర్వాత Pనా ఆరా డిసైడ్ చేసేయండి. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అలివేట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హౌసింగ్ చెప్పిన తర్వాత Q తర్వాత P పెడితే ద్వారకా ఇస్ ద ఫస్ట్ అమాంగ్ దెమ్. ఓకే, ద్వారకా ఈ సబ్సిడీస్లో ఫస్ట్ అని చెప్పొచ్చు. QP రావచ్చు, QR రావచ్చా? ఇట్ ఈస్ కమింగ్ అప్ ఇన్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇట్ ఈస్ కమింగ్ అంటే వాట్ ఈస్ కమింగ్? Well, you said it is coming, then you must tell me what's coming, right? So ఇట్ అని ప్రొనౌన్ రెఫర్ చేయాలంటే ఇప్పటిదాకా Q తర్వాత పెట్టేస్తే ఇమీడియట్గా R, నీకు ప్రాపర్ ఒక థింగ్ రెఫరెన్స్, సిటీ నేమ్ రెఫరెన్స్ అయితే రాలేదు. సో QR కాదు. సో 100% Q తర్వాత P, ఆ తర్వాత R. ఈ ద్వారకా అనే నౌన్ని రిప్లేస్ చేస్తున్న ప్రొనౌన్ ఇట్. సో PR అనేది పక్కన రావాలి, బిగినింగ్లో Q రావాలి. సో QPRతో బిగిన్ అయ్యే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. మార్క్ చేసేయండి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 150. బీ కైండ్ టు ద ఎన్విరాన్మెంట్ వైపు చాలా దయతో ఉండడం మంచిది. బీ కైండ్ టు ద ఎన్విరాన్మెంట్ అని చెప్పిన తర్వాత ఆప్షన్స్ చెక్ చేస్తే PQRS అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దేంతో బిగిన్ చేయాలి అనేది మన చాయిస్ అనమాట. ఒకసారి చూద్దాం. బీ కైండ్ టు ద ఎన్విరాన్మెంట్ అని చెప్పిన తర్వాత ఫస్ట్, బికాస్ దే ఆర్ లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్. ఇక్కడ నువ్వు దే అనే ప్రొనౌన్ యూజ్ చేసావంటే ఏదో ఒక ప్లూరల్ నౌన్ ముందే వచ్చేసి ఉండాలి. దీంట్లో ఏమైనా ప్లూరల్ నౌన్ వచ్చిందా? రాలేదు. అంటే 100% 1 తర్వాత P అయితే రాదు. వెళ్ళిపోయిందా? రైట్. Q సెకండ్. ఇంతవరకు విషయం ఏంటో చెప్పకుండా డైరెక్ట్ సెకండ్ అని ఎక్కడ చెప్తావు? ఫస్ట్ చెప్పిన తర్వాతనే సెకండ్ రావాలి. ఆప్షన్స్లో మాత్రం 100% P వచ్చిన తర్వాతనే Q రావాలి. ఓకేనా? అండ్ ఈ Q అనేది మాత్రం బిగినింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఎనీవే లేదు. ఓకేనా? సో చూద్దాం. PQ పక్కన ఉండాలి. ఇక్కడ PQ పక్కనే ఉన్నాయి, ఇక్కడ కూడా PQ పక్కన ఉంది. బాగుంది. బిగినింగ్లో S వస్తుందా R వస్తుందా డిసైడ్ చేస్తే అయిపోతుంది. రెడీయా? చూడండి. ఓకేనా? S స్టేట్మెంట్ ఉంది, ద హంబుల్ వీనర్ మేక్స్ అ గ్రేట్ బ్యాక్ కంట్రీ మీల్ ఫర్ హైకర్స్. ఓకే, టేక్ అ హాట్ డాగ్ ఫర్ లంచ్. యాక్చువల్ చెప్పాలంటే మీరు ఆర్తో అయినా బిగించేయచ్చు, ఎస్తో అయినా బిగించేయచ్చు. ఎందుకంటే ఒక హాట్ డాగ్ని తీసుకెళ్ళండి లంచ్ కోసం, నౌన్ వచ్చింది. హంబుల్ వీనర్ని కూడా యూజ్ చేయండి ఫుడ్లో, ఇది కూడా ఒక నౌనే. ఓకే, వీనర్స్ అంటే ఫింగర్స్ లాగా ఉండే ఫుడ్ మెటీరియల్, ఫింగర్స్ లాగా ఉంటాయి. ఓకేనా? రైట్. అవి అండ్ హాట్ డాగ్స్ అంటే మీ అందరికీ తెలుసు, బ్రెడ్ మధ్యలో మెటీరియల్ ఉంటుంది, దాన్ని మనం తింటాం. ఓకేనా? నాన్ వెజ్ ఆర్ వెజ్ ఏవైనా కూడా. రైట్. సో ఇప్పుడు చూడండి, ద హంబుల్ విన్నర్ మేక్స్ అ గ్రేట్ బ్యాక్ కంట్రీ. ఇప్పుడు ఈ రెండిట్లో ఆరా ఎస్సా డిసైడ్ చేయడంలో 1 మార్క్ ఉంది. క్రూషియల్ పాయింటే. అయితే దీన్ని డిసైడ్ ఎలా చేస్తామంటే ఒక దాంట్లో ఇండెఫినెట్ ఆర్టికల్ కనిపిస్తుంది, ఒక దాంట్లో డెఫినెట్ ఆర్టికల్ కనిపిస్తుంది. ఓకే, సో బిగినింగ్లో ఎప్పుడైనా కూడా మనము ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసే తర్వాత ప్రొసీజర్ కంటిన్యూషన్లో వస్తాయి, డిస్కషన్ కమెంట్స్ అయిన తర్వాత వస్తాయి. సో 100% ఆర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేసేయండి, ఆ తర్వాత ఎస్ పెట్టండి. సో RSPQని మార్క్ చేసేయండి. ఆన్సర్ టేక్ అ హాట్ డాగ్ ఫర్ లంచ్. లంచ్కి ఒక హాట్ డాగ్ని తీసుకెళ్ళండి ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచిస్తే. అండ్ ద వీనర్, ఇప్పుడు ద హంబుల్ వీనర్ మేక్స్ అ గ్రేట్ బ్యాక్ కంట్రీ మీల్ ఫర్ హైకర్స్. హైకింగ్ చేసే వాళ్ళు, కొండల మీకు ఎక్కే వాళ్ళకి వీనర్స్ బెస్ట్ ఫుడ్ మెటీరియల్లో వాడుకోవచ్చు. RS. ఆ తర్వాత P ఫస్ట్, ఎందుకంటే బికాస్ దే ఆర్ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఫుడ్ మనం తీసుకెళ్ళడానికి బాగుంది, క్యారీ చేయొచ్చు. అండ్ కాంపాక్ట్, సైజ్ కూడా తక్కువగా ఆక్యుపై అవుతుంది.
మీల్ ఫర్ 5 or 6 people weighs under a kilogram. 5 or 6 people తినే మీల్ చాలా తక్కువ స్పేస్లో వెయిట్లో కిలోగ్రామ్లో అండర్ కిలోగ్రామ్ ప్యాక్ చేయొచ్చు అండ్ టేక్ సమ్ వెరీ లిటిల్ స్పేస్ ఇన్ ప్యాక్. ఓకేనా? ఆ తర్వాత ఆర్ఎస్ అయిపోయిన తర్వాత పీ తర్వాత ఫస్ట్ అని చెప్పిన తర్వాత ఆబ్వియస్లీ నీకు చెప్తాం మనం క్యూ. ఓకేనా? సెకండ్ అని ఉంది, ఆ తర్వాత 6 ఇలా చేయొచ్చు అనమాట. ఈజీ కదా? సో ఇలా మనం సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఎక్కడ కూడా డిఫికల్టీ లెవెల్ లేదు, కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్ కావాలి. డీప్ కాన్సన్ట్రేషన్ ఉంటే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే? సో ఇలా ప్రాక్టీస్ చేయడం మాత్రం చాలా చాలా యూస్ఫుల్ అండి. వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ video with one more grand test explanation like this. Till then, take care everyone. Thank you. Good day. And I wish you all the best for your preparation.